హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వార్త. మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తున్న మహిళలకు ఉన్న ఉచిత బస్సు ప్రయాణంపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి కూడా మహిళలందరూ జీరో టికెట్ పొందేందుకు ఆధార్ కార్డ్ లేదా ఓటర్ కార్డు లాంటి ప్రభుత్వ గుర్తింపు ధృవీకరణ పత్రాలను చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఇప్పటి వరకు మహిళల ఆధార్ కార్డులను చెక్ చేసి కండక్టర్లు జీరో టికెట్ని జారీ చేస్తున్నారు. అయితే ఆధార్ కార్డులలో పాత ఫోటోలు ఉండడంతో మహిళలను గుర్తించడం కండక్టర్లకు చాలా కష్టతరంగా మారుతుంది కదా. దీంతో కండక్టర్లు మహిళలకు మధ్య చాలా వాగ్వాదాలు వచ్చాయి, గొడవలు వచ్చాయి, కేసులు కూడా అయ్యాయి. సో ఈ ఘటనలు జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. దీనిని చెక్ పెట్టి మహిళలు సులభతరంగా బస్సులో ప్రయాణించేందుకు ఒక కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది. ఇందుకోసం మహిళలకు ఒక ప్రత్యేక ఐడి కార్డుని ఇవ్వబోతోంది. త్వరలో రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా మహాలక్ష్మి ఐడి కార్డులను పంపిణీ చేయబోతుందట. మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేందుకు ఇక ఇదొక ఐడి కార్డు లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మనం మెట్రోలో వెళ్తున్నప్పుడు కార్డు ఉంటుంది కదా, సేమ్ అలాగానే ఇక ఈ కార్డులపై మహిళ ఫోటోతో పాటు వాళ్ళ పేరు, వాళ్ళ గ్రామం, మండలం, జిల్లా, సో ఇవన్నీ అడ్రస్ ప్రూఫ్లకు సంబంధించి అన్నీ కూడా ఆ కార్డు మీద ఉంటాయి. అలాగే ఈ స్మార్ట్ కార్డ్పై క్యూఆర్ కోడ్తో పాటు అత్యాధునిక చిప్ ఉంటుంది. కండక్టర్ల వద్ద ఉండే ఈ మెషిన్తో స్మార్ట్ కార్డులపై ఉండే చిప్ను స్కాన్ చేయగానే వెంటనే ప్రయాణ వివరాలన్నీ కూడా నమోదవుతాయి. దీనివల్ల మహిళలు ఆధార్ కార్డును చూపించాల్సిన అవసరం ఉండదు. తమ దగ్గర ఆధార్ కార్డును క్యారీ చేయాల్సిన పని కూడా ఉండదు. ఈ ఒక్క స్మార్ట్ కార్డు ఉంటే చాలు, ఇక మహిళలు సులువుగా ప్రయాణం చేయొచ్చు. ఇక ప్రతి వ్యక్తికి కూడా ఆధార్ ప్రత్యేక నెంబర్ ఉన్నట్లుగానే ఈ స్మార్ట్ కార్డ్ ద్వారా కూడా ప్రతి మహిళకి ఒక 16 అంకెల విశిష్టమైన నెంబర్ అనేది ఉంటుందన్నమాట. సేమ్ ఉండదు, సేమ్ ఆధార్ కార్డ్ లాగానే ఉంటుంది, బట్ కార్డుకి డిఫరెంట్ నెంబర్ ఉంటుంది. సో ఈ కార్డు ముందు భాగంలో మహిళ ఫోటో ఉంటుంది, అడ్రస్ వివరాలు కూడా ఉంటాయి. ఇక ఈ స్మార్ట్ కార్డుల తయారీ ఇప్పటికే ప్రారంభమైపోయిందట. త్వరలో ముద్రణ పూర్తి కాబోతుంది. ఇక కార్డుల తయారీ కోసం 75 కోట్ల నిధులను కూడా ఆర్టీసీ ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రంలోని 1.5 కోట్ల మంది మహిళలకు కార్డులు అందించబోతున్నారు. ముందుగా 5 లక్షల కార్డులను పైలట్ ప్రాజెక్ట్ కింద జారీ చేయబోతున్నారట. ఆ తర్వాత మిగతా లబ్ధిదారులకు పంపిణీ చేయబోతున్నారు. ఇక ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి అందరి వివరాలు గతంలో సేకరించింది కదా. సో ఇక ఈ వివరాల ఆధారంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లబ్ధిదారులను కూడా ఈ విధానంలో ఎంపిక చేసే బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది.